వేయగలవా? ఆయన బలపరచకుండా ఏమని చేయగలవా? ఆయన బలపరచకుండా నీ కుటుంబాన్ని ఏలుకోగలవా? ఆయన బలపరచకుండా నీ చదువుల రంగంలో నువ్వు జయించగలవా? ఆయన బలపరచకుండా నీ వ్యాపారమైన వ్యవసాయమైన ఏదైనా నువ్వు జయించి ఆశీర్వాదకరంగా ఉండగలవా? ఆయన నిన్ను బలపరచాలి అని అనుకున్నప్పుడు మరి మీలో ఈ రోజున ఆయన కనుదృష్టి వెతుకుతుంది ఏంటి? మరి రెహబాము స్థిరపడిన తర్వాత దేవునికి దూరం అయిపోయినట్లుగా నువ్వు దూరమైపోయి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆపదలో ఉన్నప్పుడు హత్తుకొని ఉన్నావే, మేలు కలిగిన తర్వాత ఈ రోజున ఎందుకు దూరం అయ్యావు? ఎందుకు నీకు ఆయనకి ఎడబాటు కలిగింది? ఎందుకు ఆయనకి నువ్వు దూరం కావాల్సి వచ్చింది? ఈరోజు నీ చేతిలో ఉన్న డబ్బు నిన్ను దూరం చేస్తుందా? నీ చేతిలో ఉన్న పదవి నిన్ను దూరం చేస్తుందా? నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలు నిన్ను దూరం చేస్తున్నారా? నీ ఒంట్లో ఉన్న శక్తి నిన్ను దూరం చేస్తుందా? ఏమి దూరం చేస్తే దూరం అయిపోయావు? నువ్వు దేన్ని బేస్ చేసుకొని, ఎవరి మీద ఆధారపడి, దేని మీద ఆనుకొని నీ స్థిరత్వాన్ని పోగొట్టుకున్నావో అదే నీకు లేకపోతే